వ్యక్తికి ఆలోచన వచ్చిందంటే మనసు ఉందండి. మనసు ఆలోచిస్తుంది, నిర్ణయిస్తుంది. మనసు ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు బుద్ధి అయింది. నేను నాది అన్నప్పుడు అహంకారం అయింది. సంశయించి చేద్దామా వద్దా అన్నప్పుడు మనసు అయింది. ఈ విధంగా మనసే సర్వం. మనసే సర్వం అంటే అనుభవం ఉంది కదా, అనుభవంలో ఉన్నదా అని అది మనసుగా ఉండొచ్చు, ఆలోచనగా ఉండొచ్చు, జడచేసిన పదార్థాలు కావచ్చు, జీవ జంతువులు కావచ్చు, స్వప్నం కావచ్చు, కళ కావచ్చు, ఇవి కావచ్చు. ఇవి జడ పదార్థాలు కాబట్టి అది చెప్పినవాడేవుడు, విన్నవాడేవుడు, చూసినవాడేవుడు, అనుభవించినవాడు తానే. అంటే తనకు తానే స్వయంగా తను తానుగా అనుభూతిగా సచ్చిదానంద పరిపూర్ణ మౌన స్వరూపంగా స్వేచ్ఛతో స్వతసిద్ధంగా ఉన్నాడు. కొత్తగా అవగాహన అవటం లేదు. అంటే కొత్తగా మనసును శుద్ధి నిశ్చలత చేసి పురుష ప్రయత్నంతో కొత్తగా మనసును పొందలేము. ఉన్న మనసుని మళ్ళీ శుద్ధి చేయాలంటే శుద్ధి అవ్వదు, నిశ్చలత అవ్వదు, అసంభవం. తాత్కాలికంగా నిశ్చలత చేసినప్పటికీ కొద్ది గొప్ప శాంతి కలిగినప్పుడే మళ్ళీ విజృంభిస్తుంది. కాబట్టి మనసు ఉందా లేదన్న ప్రసక్తి ఎత్తకుండా నేను ఉన్నాను, మనసుగా ఉన్నాను, బుద్ధి చిత్తాంకారాలుగా ఉన్నాను, జలచేత పదార్థాలుగా నేను ఉన్నాను అంటే నేను ఎలా ఉంది, గమనించే లక్ష్యంతో ఉంది స్వతసిద్ధంగా, తెలుసుకునే లక్ష్యంతో ఉంది స్వతసిద్ధంగా, గుర్తించే లక్ష్యంతో ఉంది స్వతసిద్ధంగా, భావ లక్ష్యంతో ఉంది స్వతసిద్ధంగా, శబ్ద లక్ష్యంతో స్వతసిద్ధంగా. అంటే సత్యానంద పరిపూర్ణ మౌన స్వరూపంగా స్వతసిద్ధంగా ఎప్పుడు ఉన్నది. కొత్తగా ఉండటం కానీ, కొత్తగా మనసు చేత కానీ, బుద్ధి చేత కానీ, జ్ఞాన సాధన చేయటం కానీ కొత్తగా సాధించేది కాదు. కాబట్టి స్వతసిద్ధంగా ఉన్నది ఉనికితో, ఉనికి మాత్రమే. స్వతసిద్ధంగా ఉనికితో ఉన్నది చిత్ పదార్థం అంటే చైతన్య సాక్షి చైతన్యమే. స్వతసిద్ధంగా చైతన్య సాక్షితోనే, ఉనికితోనే ఆనంద స్వరూపం కూడా ఉన్నది. అంటే ఉనికితో ఆనందం ఎంత సహజమో, ఉనికితో ఉనికి ఎంత సహజమో, ఉనికితో ఉనికి చైతన్యం తెలివి ఎంత సహజమో, ఉనికితో సైలెన్స్ అంటే మౌనము, ఉనికితో పరిపూర్ణము స్వతసిద్ధంగా ఉన్నది అని ఉన్నదాన్ని ఉన్నట్లుగానే గమనించామని గమనించి ఊరకుండు. ఇదే నేను చెప్పేది.